Hi friends, welcome to my channel. Today our topic is basic blocks and flow graphs. Hi friends, this is Harika. Let's start our topic now. First of all, here we have to know about what is meant by statement, what is meant by block, and what is meant by basic block, and what is meant by flow graphs. We are discussing these topics here now. Okay, what is meant by statement? A statement is an instruction code, one step in the program, one step in the program. Now we are discussing about the what is meant by block. A block has the unique entry point and exit point, that is nothing but the block. For example, we have taken the program P is a sequence of consecutive statements with single entry and exit points, that is nothing but the basic block. The code in the basic blocks have the one entry point, that means no code within it is the destination of the jumping instructions or anywhere in the program. ఏం లేదమ్మా, ఒక ఎంట్రీ పాయింట్ ఉంటుంది, ఆ ఎంట్రీ పాయింట్తో విల్ హ్యావ్ సమ్ ఇన్స్ట్రక్షన్స్ అనమాట. అండ్ దెర్ ఈస్ అన్ వన్ ఎగ్జిట్ పాయింట్, మీన్స్ దట్ ఓన్లీ లాస్ట్ ఇన్స్ట్రక్షన్ కెన్ కాజ్ ద ప్రోగ్రామ్ టు బిగిన్ ద ఎగ్జిక్యూటింగ్ ద కోడ్ ఇన్ ద డిఫరెంట్ బేసిక్ బ్లాక్. అంటే ఒక లాస్ట్ ఎంట్రీ పాయింట్ అంటే లాస్ట్ ఇన్స్ట్రక్షన్ ఉంటుంది కదా, ఆ లాస్ట్ ఇన్స్ట్రక్షన్ నుంచి బయటకు వెళ్ళిపోయేటప్పుడు ఆ బేసిక్ బ్లాక్ అనేది ఎండ్ అయిపోతుంది. అండ్ that is moving to the another basic block in the program anamata. More formally, a sequence of instructions forms a basic blocks if the instruction in the each position denominates or executes the స్టేట్మెంట్ అనమాట. ఈ ఫిగర్ చూడగానే మీకు అర్థమైపోతూ ఉంటుంది. ఇక్కడ ఎంట్రీ పాయింట్ అనేది ఉంది, ఆ ఎంట్రీ పాయింట్ అనేది కంట్రోల్తో ఉంటుంది. అండ్ విల్ హ్యావ్ సమ్ స్టేట్మెంట్స్ ఓవర్ హియర్. అండ్ స్టేట్మెంట్ ఎన్ అయిపోయాక ఎగ్జిట్ పాయింట్ అనేది ఉంటుంది. సమ్ కాన్సిక్యూటివ్ స్టేట్మెంట్స్ అనేవి ఉంటాయి. వీ కాంట్ స్కిప్ దోస్ స్టేట్మెంట్స్. ఒక స్టేట్మెంట్ కూడా మనం స్కిప్ చేయలేం, బ్లాక్ చేయలేం అంటిల్ అన్లెస్ స్టేట్మెంట్ ఎన్ ఎగ్జిక్యూట్ అయ్యేదాకా. ఆఫ్టర్ ఎగ్జిక్యూటింగ్ ఆఫ్ ద స్టేట్మెంట్ ఎన్ there is an exit point. That exit point is the entry point to another basic block. Each and every entry and exit points are the only statements. That is, entry is equal to exit is equal to only స్టేట్మెంట్, ఓన్లీ వన్ స్టేట్మెంట్ అనమాట. ఎంట్రీ పాయింట్తో ఒక స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది, ఎగ్జిట్ అయ్యే ముందు ఇంకొక స్టేట్మెంట్ అనేది ఎగ్జిట్ అవుతుంది అనమాట. దిస్ ఈజ్ నథింగ్ బట్ ద బ్లాక్, స్టేట్మెంట్ అండ్ బేసిక్ బ్లాక్స్. నౌ వీఆర్ మూవింగ్ టు ద flow graphs. In a flow graph or a control flow graph of a program, each basic blocks become the node anamata. Nodes, edges ఇవన్నీ ఉంటాయి అన్నమాట. అండ్ హియర్ విల్ హ్యావ్ ద కంట్రోల్ ఫ్లో అనేది ఉంటుంది. అంటే వీఆర్ కనెక్టింగ్ ఈచ్ బేసిక్ బ్లాక్ ఫ్రమ్ వన్ బేసిక్ బ్లాక్. ఆ ఫ్లో అనేది మనం ఇక్కడ చూపిస్తాం అనమాట. ఫర్ అజ్యూమ్ నోడ్ లేబుల్ స్టార్ట్ హ్యాస్ నో ఇన్కమింగ్ ఎడ్జ్. అంటే అలాంటి ఎడ్జ్ ఏంటి, స్టార్టింగ్ పాయింట్ అనేది అసలు ఇన్కమింగ్ ఎడ్జ్ అనేది ఉండదు. అండ్ అనదర్ హ్యావింగ్ ద అవుట్ గోయింగ్ ఎడ్జ్ లేనిది ఏంటి, ఎండ్ పాయింట్ అనమాట. సో స్టార్టింగ్ పాయింట్కి మనకి ఏముంటాయి, ఇన్కమింగ్ ఎడ్జ్ అనేది ఉండదు, ఎండింగ్ పాయింట్కి అవుట్ గోయింగ్ ఎడ్జ్ అనేది ఉండదు. దీస్ ఆర్ ద ఎగ్జాంప్షనల్ ఎడ్జెస్, నోడ్స్. అండ్ an example of the control flow graph is here. ఈ ఫ్లో గ్రాఫ్ని చూస్తే ఏంటి, గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఆఫ్ ఏ ప్రోగ్రామ్స్ కంట్రోల్ అనమాట. ఫ్లో గ్రాఫ్ ఎలిమెంట్స్ ఆర్ షోన్ బిలో. ఫర్ ఎగ్జాంపుల్ ప్రాసెస్ బ్లాక్స్ ఏంటి, దిస్ ఈజ్ నథింగ్ బట్ ద బేసిక్ బ్లాక్స్, ఇట్ డూస్ ఏ సమ్ ప్రాసెస్. డెసిషన్ బ్లాక్స్ ఏంటి, ఇఫ్ దట్ డెసిషన్ ఈజ్ ఎస్, ఇఫ్ దట్ కండిషన్ ఈజ్ పాజిటివ్ then only that statements can be executed. If that condition is no, then that statements are not executed అనమాట. ఇక డెసిషన్ మేకింగ్ స్టేట్మెంట్స్లో కూడా విల్ హ్యావ్ సమ్ ఇఫ్ ఎల్స్ కండిషన్స్ పెట్టుకోవచ్చు, ఎల్స్ ఇఫ్ లాడర్ పెట్టుకోవచ్చు, నెస్టెడ్ ఇఫ్స్ పెట్టుకోవచ్చు. ఇలాంటివన్నీ ఏమవుతాయి అంటే డెసిషన్ స్టేట్మెంట్స్ కిందకి వస్తాయి అన్నమాట. నెక్స్ట్ టాపిక్ ఈజ్ జంక్షన్ ఏంటి, ఒక్కదానికి మనం ఏమంటున్నాం, ఒక ఎంట్రీ పాయింటే ఉండాలి అంటున్నాం. బట్ విల్ హ్యావ్ సమ్ టైమ్స్ జంప్ కోడ్స్ కానీ
గో టు లేబుల్స్ కానీ ఇలాంటివి ఉన్నప్పుడు విల్ హ్యావ్ అనదర్ ఎంట్రీ పాయింట్ టు దట్ బేసిక్ బ్లాక్ అనమాట. అలాంటి బేసిక్ బ్లాక్స్కి ఏంటి అంటే జంక్షన్స్ అంటారనమాట. విల్ హ్యావ్ ద కేస్ స్టేట్మెంట్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కండిషన్ అనేది ఇచ్చాము, ఆ కండిషన్లో కేసెస్ అనేది ఉన్నాయి. ఒక్కొక్క కేస్ మనము ఇచ్చిన ఆప్షన్ని బట్టి ఆ కేసెస్ అనేది ఎగ్జిక్యూట్ అవుతాయి. దట్ ఈస్ నథింగ్ బట్ ద ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో స్విచ్ కేస్ స్టేట్మెంట్స్ అనమాట. ఇక్కడ ఏంటి, ప్రాసెస్ బ్లాక్ ఈజ్ అ సీక్వెన్స్ ఆఫ్ స్టేట్మెంట్స్ దట్ అన్ఇంటరప్టెడ్ బై ద ఎయిదర్ డెసిషన్ ఆర్ జంక్షన్స్ అనమాట. అండ్ డెసిషన్ పాయింట్ ఏంటి, ప్రోగ్రామ్ పాయింట్ అట్ విచ్ కంట్రోల్ ఫ్లో క్యాన్ బి డైవర్జ్ అనమాట. కేస్ స్టేట్మెంట్స్ ఏమనుకోవచ్చు, మల్టీ బ్రాంచ్ ఆర్ డెసిషన్ స్టేట్మెంట్స్. జంక్షన్ పాయింట్ ఏమనుకోవచ్చు, వేర్ ద కంట్రోల్ ఫ్లో కెన్ మెర్జ్ ద ఆల్ స్టేట్మెంట్స్ కెన్ మెర్జ్ దేర్. అక్కడ స్టేట్మెంట్స్ అనేవి 2-3 స్టేట్మెంట్స్ అనేవి ఒక స్టేట్మెంట్ నుంచి ఇంకొక స్టేట్మెంట్కి అనేది వెళ్ళే ఛాన్స్ అనేది ఉంటుంది. ఆ స్టేట్మెంట్కి ఇంకొక ఎంట్రీ పాయింట్ అనేది ఉంటుంది. అక్కడ ఫ్లో అనేది మెర్జ్ అవుతుంది. అర్థమైందమ్మా? ఇక్కడికి వీ హ్యావ్ డిస్కస్డ్ అబౌట్ ద స్టేట్మెంట్ అంటే ఏంటి, బ్లాక్స్, బేసిక్ బ్లాక్స్ అండ్ ఫ్లో గ్రాఫ్స్. దట్స్ ఆల్ ఫర్ టుడే టాపిక్. నౌ ఇంకొక వీడియోలో మనం ఇంకా పాత్స్ అంటే ఏంటి అవన్నీ చూస్తాము. పాత్స్, వాట్ ఈజ్ మెంట్ బై పాత్స్ అండ్ ఆల్ కెన్ బి learn in the another video. Thank you for watching. Thanks for watching. Please like, share and subscribe.